ఎప్పుడైతే మనము ఎంక్వైరీ బిగించేస్తామో, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమనుకుంటాం, నాకు దేవుడు అంటే ఫలానా తెలిసిపోయింది అని మనసులో పెట్టుకుంటాం. ఒక ఫలానా రూపాన్ని పట్టుకొని ఒక ఫలానా చోటు ఉంటాడు, వైకుంఠంలోనో కైలాసంలో ఉంటాడు, ఒక చేతిలో శంఖం పట్టుకొని ఉంటాడు, ఒక చేతిలో ఇలా రకరకాలుగా మనకు తెలిసినటువంటి దేవుణ్ణి పట్టుకొని మన మనసు దేవుడు అంటే ఒక నిర్వచనం ఇచ్చి ఆ నిర్వచనంలో మనకు దేవుణ్ణి చూపిస్తుంది. అలా దాన్ని పట్టుకొని మనసు చూపించే దేవుణ్ణి పట్టుకొని మనం దేవుణ్ణి పొందాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం చేసే ప్రయత్నం విఫలమవుతుంది. ఎందుకంటే దేవుణ్ణి పొందలేదు. మన మనసు సంకల్పించినటువంటి ఒక భావాన్ని మనము కంటిన్యూ చేస్తున్నామే తప్ప వాస్తవమైనటువంటి నిజమైన దేవుడు ఆత్మస్వరూపము నేను అంటే ఎవరు, దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనము వైకుంఠాన్నో కైలాసాన్నో కాశీకో లేకపోతే హిమాలయాలకో వెళ్ళక్కర్లేదండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. మన దేహము నుంచి, మన దేహములో ఉన్నటువంటి మన ప్రాణశక్తి ఎలా నడుస్తుంది. కేనేషితం ప్రతిమేషితం మనః కేన ప్రాణప్రతం ప్రయుక్త కేనేషితం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవు దేవో యునత్తి అని ఉపనిషత్తు మనకు చెప్తుంది. దేని వల్ల అయితే మన ఇంద్రియ వ్యాపారం జరుగుతుంది, దేని వల్ల కళ్ళు చూస్తున్నాయి, దేని వల్ల చెవులు వినగలుగుతున్నాయి, దేని వల్ల ముక్కు ఆ గంధాన్ని ఎంజాయ్ చేయగలుగుతుంది, దేని వల్ల నోరు మాట్లాడగలుగుతుంది, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియ వ్యాపారం ఎలా జరుగుతున్నాయి, ఈ ప్రాణశక్తి మనలో ఎలా ఉంది, వేటి వల్ల ఈ ప్రాణశక్తి నిలబడుతుంది అని మనం ఎంక్వైరీ మొదలు పెట్టాలి.